Hello children. Today we have to discuss about animals and their shelter topic. Chapter 7 Animals and their shelter. Animals అంటే animals అవి shelter అంటే తన home ఏంటి అనేది తెలుసుకుందాం. So first introduction. Know the shelters of animals. Introduction లో ఏం చేయించుకుంటున్నాము? Know the shelters of animals అంటే animals యొక్క shelter ఏంటో నేర్చుకుందాం. యానిమల్స్ నీడ్ షెల్టర్ అంతే కదా. యానిమల్స్ మనలాగే యానిమల్స్ కూడా షెల్టర్ అనేది కావాలి కదా, అంటే హోమ్ అనేది అది ఉండడానికి ప్లేస్ అనేది కావాలి కదా. సో యానిమల్స్ నీడ్ షెల్టర్. వీ ఆల్ నీడ్ ఏ హోమ్ టు లివ్ ఇన్. యానిమల్స్ టు నీడ్ ఏ హోమ్ టు రిమైన్ సేఫ్ ఫ్రమ్ హీట్, కోల్డ్, రెయిన్. మనకేం కావాలి? నివసించడానికి ఒక హోమ్ అనేది, ఒక ఇల్లు అనేది కావాలి. అలాగే యానిమల్స్ టు నీడ్ హోమ్ ఏ రిమైన్ సేఫ్ ఫ్రమ్ హీట్, కోల్డ్ అండ్ రెయిన్. మనలాగానే యానిమల్స్ కూడా హోమ్ అనేది కావాలి అవి నివసించడానికి. దేని నుంచి? హీట్, కోల్డ్, రెయిన్ నుంచి సేఫ్గా ఉండడానికి దానికి ఏం కావాలి? ఇల్లు అనేది కావాలి. ఇఫ్ యానిమల్స్ ఆర్ కెప్ట్ ఇన్ ఆర్ నియర్ అవర్ హోమ్. యానిమల్స్ అనేవి మన దగ్గర నియర్గా ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఉంటాయి కదా నియర్గా మన దగ్గర. మనం పెంచుకుంటాం కదా యానిమల్స్ని. సో నియర్గా ఉంటాయా ఉండవా? ఉంటాయి కదా మన ఇంటి దగ్గర. సో దెన్ వీ హ్యావ్ టు మేక్ స్పెషల్ షెల్టర్ ఫర్ దెమ్. అందుకే ఏం చేయాలి? వాటి కోసం మనము స్పెషల్ షెల్టర్ అంటే స్పెషల్ ఇల్లు అనేది కట్టాలి వాటి కోసము. ఏంటో చూద్దాం. ఇప్పుడు ఏంటి? డాగ్. ఏ డాగ్ ఈస్ కెప్ట్ ఇన్ ఏ కెనెల్. ఎందులో ఉంది? దానికోసం ఒక కెనల్ ఏర్పాటు చేశారు, దాంట్లో కెనల్లో ఉంది డాగ్. ఇదేమో డాగ్ యొక్క షెల్టర్. ఇదేంటి? ఏ హార్స్ ఈస్ కెప్ట్ ఇన్ ఏ స్టేబుల్. ఎందులో ఉంది? హార్స్కు మేక్ చేసిన హౌస్లో హార్స్ ఉంది. ఇది ఏ హెన్ ఈస్ కెప్ట్ ఇన్ ఏ కూప్. హెన్కి ఇలా హోమ్ అనేది షెల్టర్ అనేది ఇలా తయారు చేస్తారు. హార్స్కి ఇలా, డాగ్కి ఇలా. ఇదేంటి? షీప్ ఆర్ కెప్ట్ ఇన్ ఏ ఏంటి? పెన్. అంటే రౌండ్గా దానికి ఒక చుట్టూ ఒక తడకల్లాగా కట్టేసి దాని లోపల పెడతారు. ఏ కావ్ ఈస్ కెప్ట్ ఇన్ ఏ షెడ్. అంటే పైన రేకులేసి ఉండే దానిపైన కావ్ అనేది ఉంటుంది. ఫిషెస్ ఆర్ కెప్ట్ ఇన్ ఏ అక్వేరియం. అక్వేరియంలో ఫిషెస్ ఉంటాయి. ఇవేంటి? డిఫరెంట్ యానిమల్స్కి డిఫరెంట్ షెల్టర్స్. సో న్యాచురల్ షెల్టర్స్ ఆఫ్ ఫ్యూ యానిమల్స్. న్యాచురల్ షెల్టర్స్ ఏంటి? న్యాచురల్ అంటే దాంతో బుల్ చేసుకున్న షెల్టర్స్ ఉంటాయి కదా యానిమల్స్, అవేంటో చూద్దాం. సమ్ యానిమల్స్ మేక్ దర్ నెస్ట్, వెబ్స్, హీస్ ఎక్సెట్రా. యానిమల్స్ ఏం చేస్తాయి? వాంతట అవే నెస్ట్లు అంటే గూడ్లని, వెబ్స్ని అలా వాంతట అవే ప్రిపేర్ చేసుకుంటాయి. ఇన్ న్యాచురల్ సరౌండింగ్స్ దొరుకుతాయి కదా కొన్ని, వాటితో యానిమల్స్ అనేవి వాటి షెడ్స్ని ప్రిపేర్ చేసుకుంటాయి. అవేంటి? ఏ లయన్ లీవ్స్ ఇన్ ఏ డెన్లో లయన్ అనేది నివసిస్తుంది, దాంతో బుల్ చేసుకుంటుంది. అంటే నార్మల్గా బుల్ చేసుకుని లేకపోతే నార్మల్గా గూళ్ళలా ఉంటాయి, అందులోకి వెళ్ళి ఉంటుంది. ఏ స్పైడర్ మేక్స్ ఇట్ వెబ్. అంతే కదా, స్పైడర్ అనేది ఇదంతా వెబ్ని తయారు చేసుకొని దాని మధ్యలో ఉంటుంది స్పైడర్ అనేది. ఏ హనీబీ లీవ్స్ ఇన్ ఏ బిహేవ్ అంటే ఎక్కడ నివసిస్తుంది? ఇలా కట్టెకి ఒకటి హనీబీ పెట్టేసి దాని లోపల ఉంటుంది. ఇంకా ఏ బర్డ్ లీవ్స్ ఇన్ ఏ నెస్ట్. బర్డ్స్ నెస్ట్ని బూల్ చేసుకొని దాని లోపల నివసిస్తాయి. దీస్ అబౌట్ అంతటవే ఏంటి? ఈ యానిమల్స్ వాటంతటవే షెల్టర్ని ప్రిపేర్ చేసుకుంటాయి. నెక్స్ట్, ర్యాట్స్ అండ్ స్నేక్స్ లీవ్స్ ఇన్ హోల్స్ ఇన్ ద గ్రౌండ్. ర్యాట్స్ ఇంకా స్నేక్స్ ఎందులో నివసిస్తాయి? గ్రౌండ్లో హోల్స్ని చేసుకొని, అంటే మన భూమికి రంధ్రాలు చేసుకొని అందులో నివసిస్తాయి. ర్యాబిట్స్ డిగ్ దర్ బరోస్ ఇన్ లీవ్ ఇన్ డెమ్. ర్యాబిట్స్ ఏం చేస్తాయి? ఒక హోల్ని చేసుకొని అందులో ర్యాబిట్స్ అనేవి నివసిస్తాయి. అంటే నార్మల్గా అందులో బుల్ చేసుకుంటాయా? నో, వేరే వాళ్ళు బుల్ చేస్తున్న ర్యాబిట్స్ అనేవి ఉంటాయి అందులో. మంకీస్ లివ్ ఆన్ ట్రీస్. మంకీస్ ఎక్కడ ఉంటాయి? ట్రీస్ పైన ఉంటాయి. చూడండి, ర్యాట్ లీవ్స్ ఇన్ ఏ హోల్ లోపల నివసిస్తాయి, గ్రౌండ్కి హోల్ చేసుకొని. ఏ స్నేక్ లీవ్స్ ఇన్ ఏ హోల్. స్నేక్స్ కూడా హోల్లో నివసిస్తాయి. ర్యాబిట్ లీవ్స్ అనే బర్రో. అంటే ఈ నార్మల్గా ఇది మనం ప్రిపేర్ చేసే ర్యాబిట్స్ అనేవి అందులో నివసిస్తాయి. ఏ మంకీ లీవ్స్ అనే ట్రీ. ఏం చేస్తుంది? మంకీ ట్రీ పైన, చెట్టు పైన నివసిస్తూ ఉంటుంది. దిస్ ఈస్ అబౌట్ యానిమల్స్ అండ్ ద షెల్టర్. ఏమి ఇచ్చాడు అంటే ఇక్కడ కొన్ని యానిమల్స్కి మనం ఏం చేస్తాము? మనంతటా మనమే దానికి ఉండడానికి షెల్టర్ని వేసి పెడతాము, అప్పుడు అవి ఉంటాయి. కొన్ని ఏం చేస్తాయి? కొన్ని యానిమల్స్ వాతంతట అవే యానిమల్స్ ఏం చేస్తాయి? షెల్టర్ని ప్రిపేర్ చేసుకుంటాయి, అంటే ఇల్లుని కట్టుకుంటాయి. దిస్ ఈస్ అబౌట్ యానిమల్స్ అండ్ ద షెల్టర్స్ టాపిక్. టుమారో డిస్కస్ అబౌట్ objective of this lesson. Note down your homework. Please read the lesson carefully. Thank you children. Let's have a good day.